ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క రాసిన లెటర్ అమ్మా. లెటరా? చదువురా. ప్రియమైన అమ్మకు, నన్ను క్షమించు. నీ మాట కాదని చనిపోతున్నాను. నా చావుకి కారణం వసు అత్తయ్యే. అమ్మమ్మ మనకిచ్చిన మాటని కాదని ఆ నందినితో మావయ్య పెళ్లి చేయాలనుకుంది. మావయ్య లేకుండా నేను బ్రతకలేనని నేను ఫోన్లో చెప్పినా వసు అత్తయ్య పట్టించుకోలేదు. కనీసం మావయ్యతో నా పెళ్లి చేస్తానని మాట వరుసకు కూడా అనలేదు. అందుకే మనస్తాపం చెంది మావయ్య ఇక నాకు దక్కడనే బాధతో చనిపోతున్నాను. వసు అత్తయ్యని ఎప్పటికీ క్షమించను. నువ్వు కూడా క్షమించొద్దమ్మా. ఇట్లు నీ శివాని. శివాని. వసు, 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 ఏ వసు. నా కూతుర్ని చంపేశావు కదా. నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడలిగా నిండు నూరెళ్ళు బతకాల్సిన దాన్ని నిండా 2 పదులు నిండక ముందే నీ పొట్టన పెట్టుకున్నావు కదా. ఏమంటున్నావు దమయంతి? శివానిని నేను చంపడం ఏంటి? నువ్వే చంపావు. నా కూతుర్ని చంపిన హంతకురాలివి నువ్వు. నేరస్తురాలివి. చావబోయే ముందు నా కూతురు నీ గురించే రాసింది. దాని మరణ వాంగ్మూలాన్ని చదువుకో. అది నీకు ఏం అన్యాయం చేసింది, ఏం ద్రోహం చేసిందని దాన్ని పొట్టను పెట్టుకున్నావు. నీలాగే అది కూడా ఈ ఇంటి కోడలవ్వాలనుకుంది. ఆ చిన్న పిల్లపై అసూయపడతావా? దాని ఆయువు తీస్తావా? శివాని చనిపోవడానికి వసుగారు కారణం కాదు. వసు ఏ కారణం? నా మనవరాల్ని వసుయే చంపేసింది. దాని ఆశల్ని చంపేసింది. దాని ఆయువు తీసేసింది. హంతకురాలు తను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.